భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. గంభీర్ ను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ అనే పేరుతో ఓ మెయిల్ వచ్చింది. దీంతో గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో గంభీర్ పేర్కొన్నారు. ఇక గంభీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే దానిపై విచారణ చేపట్టారు. పెహల్గాం ఉగ్రదాడిపై స్పందించినందుకే గంభీర్ కు ఈ బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అదేవిధంగా ప్రస్తుత క్రికెట్ హెడ్ కోచ్ గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ కి ఐఎస్ఐఎస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. దాంట్లో గౌతమ్ గంభీర్ ని హతమార్స్తాను, తనని తన కుటుంబ సభ్యులను బాంబులతో కాల్చి చంపేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఒక మెయిల్ ని అటు ఐఎస్ఐఎస్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు గౌతమ్ గంభీర్ కి మెయిల్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి గౌతమ్ గంభీర్ వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించి తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ కూడా ఢిల్లీ రాజేంద్ర నగర్ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఇటీవల కాలంలో మనం చూసాం గత 2 రోజుల క్రితం పహల్గాలో జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో చాలా మంది సెలబ్రిటీలు, చాలా మంది క్రికెటర్లు కూడా స్పందించారు. అమాయక పర్యాటకులను హతమార్చినటువంటి ఉగ్రవాద చర్య. ఓకే, థ్యాంక్ యూ.